వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి నూరేళ్ల చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. అందులో సినీ నటుల ప్రస్తావన ముఖ్యమైనది. తొలినాళ్లలో నాటకాలు వేసేవారు, ఆ తర్వాత వారే సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అలాంటి వారు తెనాలి పరిసర ప్రాంతాల నటులు ఎంతోమంది ఉన్నారు. అందులో చెప్పుకోదగిన ప్రముఖుల్లో వేమూరు గ్రామానికి చెందిన వేమూరు గగ్గయ్య ముఖ్యులు. రంగస్థలంలో వీరవిహారం చేసిన గగ్గయ్య నేటి తరానికి ఆదర్శం. బీభత్స భయానక పాత్రలకు ఆయనకు సాటిలేరనే చెప్పాలి. ఆయన రంగస్థలంపై కదులుతూ ఉంటే ఆనాటి ప్రజలకు మృగరాజు సంచరిస్తున్నట్లు ఉండేదని చెప్పేవారు. గగ్గయ్య వేషధారి అయి రంగస్థల ప్రవేశం చేసి 1-2 సార్లు అటూ ఇటూ నడిచి పాత్రను ఉద్దేశించి పలికే ఒక్క పిలుపుకు ప్రేక్షకులు భయకంపితులయ్యేవారు. ఆయనకు పేరు తెచ్చిన పాత్రలన్నీ దుష్టపాత్రలే. నాటకం చూస్తున్నంతసేపు ప్రేక్షకులు శాపనార్థాలు పెట్టి నాటకం ముగిశాక గగ్గయ్యను ప్రశంసలతో ముంచెత్తేవారట. ఆయన మాటలు పాటలు పిడుగులు పడ్డట్టుగా గర్జించేవారు. జనం గుండెలు చిక్కబట్టుకొని నాటకం చూసేవారు. ప్రేక్షకులు భయపడుతూనే గగ్గయ్యను చూస్తూ ఆనందం పొందేవారు. గగ్గయ్య తొలినాళ్లలో సురభి కంపెనీ వారి నాటకాల్లో చేరి నాటకాల ప్రదర్శనకై రాష్ట్రమంతా పర్యటించారు. అంతేకాక రంగూన్ వెళ్లి నాటకాలు వేసి అక్కడ ఘన సత్కారాలు పొందారు. గగ్గయ్య 1933లో మొదటిసారిగా సతీ సావిత్రి సినిమాలో యమధర్మరాజుగా నటించారు. శ్రీకృష్ణ లీలలు, సతీ తులసి, ద్రౌపది వస్త్రాపహరణం, మోహిని రుగ్మాంగద, జరాసంధ, భక్త మార్కండేయ, మైరావణ, చండిక, దక్షయజ్ఞం, ప్రహ్లాద, గరుడు గర్వభంగం, సీతారామ జననం, భక్త సిరియాళ తదితర సినిమాల్లో నటించి ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేశారు గగ్గయ్య. స్వాతంత్రం రాకముందే అనేక సినిమాల్లో నటించిన గగ్గయ్య ఆ తర్వాత సినీ నటులకు ఆ హావభావాలకు కట్టుబొట్టుకు మార్గదర్శకులయ్యారు. నిజ జీవితంలో ఎంతటి సాత్వికుడో నటనలో అంతటి భయంకరుడు. ఎరుపెక్కిన నేత్రాలతో రౌద్రమూర్తిగా కనిపించేవారు గగ్గయ్య. అలాంటి మహానటులు మన తెనాలి ప్రాంతవాసి కావడం మన అదృష్టం కదా. తెనాలి డివిజన్లో వేమూరు కూడా తెనాలితోనే సంబంధం ఉంది. కణంలో కాణాచి కళాకారులంతా పుట్టింది తెనాలి ప్రాంతం. ఒక తెనాలి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి ఒక సినీ నటుడు ఉన్నాడు. ప్రతి సినీ నటుడు దాదాపు స్వాతంత్రం రాకముందు నుంచే ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కళ్ళు నాటకాలు కానీ డ్రామాలు కానీ లేకపోతే సినీ నటులు కానీ ఈ ప్రాంతవాసులే. వీళ్ళు పాడేటువంటి పద్యాల కోసం వీళ్ళు నటించేటువంటి నటన చూడటానికి దాదాపు ఎన్నో కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళంట. మరి అటువంటి కళాకారులు ఉన్నటువంటి ఈ తెనాలి ప్రాంతంలో వేమూరు గగ్గయ్య గారు వేమూరు, ఆయన పేరు చెప్తేనే ఒళ్ళు పులకరించిపోయింది. ఎందుకంటే ఆయన పాడే పాటలు, ఆయన గర్జించేటువంటి గర్జన, ఆయన ఆ విలన్ పాత్రలో ఆయన చేసినటువంటి సన్నివేశాలు ఈ రోజుకి మర్చిపోలేనటువంటి పెద్దవాళ్ళని కనుక ఎవరిని అడిగినా కానీ ఆ సన్నివేశాలు వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు. మరి అటువంటి వేమూరు గగ్గయ్య గారు మన తెనాలి ప్రాంత వాసి అని చెప్పుకోవడానికి ఎంత ఆనందంగా ఉంది. వేమూరు గగ్గయ్య గారి పేరు చెప్తేనే మరి ఈ ప్రాంత ప్రజలంతా కూడా, వేమూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన యొక్క పుట్టు పూర్వోత్తరాలు మొత్తం కూడా చెప్పగలుగుతున్నారు. అయితే వేమూరు వచ్చాం, వేమూరులో గగ్గయ్య గారి ఇంటి దగ్గరికి వచ్చాం. గగ్గయ్య గారి ఇల్లు కనుక చూసేటట్టయితే మీరు చూడండి, అక్కడ వేమూరు గగ్గయ్య గారి ఇల్లు ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఇల్లు పూర్తిగా పడగొట్టేశారు. వాళ్ళు కుమారులు అమ్మేసుకున్నారు. అయితే ఆయన దాదాపు 20 ఎకరాల పొలం అప్పు చెప్పాడు, ఇల్లు అప్పు చెప్పాడు, అన్న అప్పు చెప్పినప్పటికీ మరి పిల్లలు పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు. ఆయన ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు ఏమో చనిపోయాడు ఆల్రెడీ, ఇంకొక కొడుకున్నాడు. ఆయనకి 4 పిల్లలు, ఈయనకి 4 పిల్లలు. దాదాపు ఆస్తులన్నీ కరిగిపోయినాయి. ఇల్లు కూడా పూర్తిగా చూడండి, ఆ ఇల్లు కనుక చూసేటట్టయితే పూర్తిగా పడగొట్టేసరికి గోడలు మాత్రమే మిగిలినాయి. ఇది పరిస్థితి ప్రస్తుతం కనుక మనం కనుక గగ్గయ్య గారి ఇల్లు చూస్తే.
ఆ రోజున కనుక వేమూరు గగ్గయ్య గారు స్టేజీ ఎక్కారంటే గర్జించాల్సిందే. ఆయన గర్జన వినేదానికోసం పోయేవాళ్ళంట. ఆయన వేసే పాత్రలన్నీ కూడా విలన్ పాత్రలు. ఆ విలన్ పాత్రలో ఆయన చేసినటువంటి ఆ యొక్క సన్నివేశాలను చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు తిట్టుకునేవాళ్ళంట. కానీ ఆ తర్వాత ఆయన యాక్షన్ గురించి రోజు రోజు కథలుగా చెప్పుకునేవాళ్ళంట. అట్లాంటి వేమూరు గగ్గయ్య గారి ఇంటి దగ్గరికి వచ్చాం. ఆయన కుమారుడు ఉన్నాడు, ఆయన కోడలు గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏం చెప్తారు వాళ్ళ గురించి. ఈమె తలుచుకుందాం చిన్నతనంలో ఇక్కడే నాటకం వేశారు ఈ దుడ్డుని వేస్తే ఈమె తీసుకెళ్ళారు చిన్నపిల్లప్పుడు. అయితే అప్పుడు ఈమె తలుచుకొని బేరమని ఏడిచి ఆయన చూసి ఆ వేషం మీద చూసి ఆయన సంపాదించినా కూడా ఊరుకోరు. ఆయన గవాళ్ళు ఇంట్లో తీసుకొచ్చారు. అది అటువంటి సన్నివేశాలు తారగలిగినాయి. నాన్నగారి గురించి ఇక్కడ చెప్పుకునేటువంటి ప్రజలు విపరీతంగా ఆయన గురించి చెప్పేవాళ్ళు. అయితే ఆ సన్నివేశాలు ఏమన్నా మీకు గుర్తున్నాయి చెప్తారు? సన్నివేశాలు అంటే ఏం గుర్తులేవు ప్రత్యేకంగా. ఇక్కడ ప్రతి నెలలో ఏదో ఒక 15 రోజులు 20 రోజులు నాటకాలకు వెళ్ళి వస్తుండేవాళ్ళు. ఆ టైంలో కూడా మాకు తెలిసిన తర్వాత తర్వాత గ్రాడ్యువల్గా ఈయన జబ్బు చేసిన తర్వాత తగ్గించేసి. అసలు ఎలా అసలు మీ అన్నయ్య తమ్ములు ఎంతమంది? మేము ఇద్దరం అప్పచెల్లి ఇద్దరు. వాస్తవంగా చెప్పుకోవాలంటే అంత పెద్ద నటుడు ఆ చివరి దశలో ఆయన యొక్క ఆ బాధలు ఏ విధంగా, ఎందుకంటే మీరు ఆయనకి క్యాన్సర్ వచ్చింది అది అన్నారు. అప్పుడు మీకు గుర్తున్నటువంటి సన్నివేశాలు, ఎందుకంటే మీకు కూడా చిన్న వయసులోనే మ్యారేజ్ చేశాడు, అది ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏమైంది అసలు? అదేనండి, ఆయన జబ్బు వచ్చిన తర్వాత ఈయన బతకడం తెలిసి నాకు మ్యారేజ్ చేశాడు మా ఇద్దరికి. ఈయన ఆయన పెద్ద ఆయన పట్టించుకోవడం చెప్పి మా ఇద్దరికి మ్యారేజ్ చేసేప్పుడు కొద్ది రోజులకి చనిపోయినాడు. తర్వాత గగ్గయ్య గారు పెంచుకొని కూతురికి ఇచ్చి కొడుకే ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఆమె కూడా ఉన్నారు మన దగ్గరే, ఆమె డీటెయిల్స్. ఆయన గురించి చెప్పాలంటే నేను ఇక్కడే పుట్టి ఆయన దగ్గరే పెరిగాను. ఆయనకి నేనంటే చాలా ఇష్టం. కొడుకిచ్చి పెళ్లి చేసుకున్నారు. నేను ఆయన దగ్గర చాలా ప్రేమగా ఉండేదాన్ని. ఆయన కూడా నన్ను అట్లాగే చూశారు. చివరి దశలో పోతానని అనుకున్నప్పుడు మా ఇద్దరికి పెళ్లి చేశారు. నాకు 11 సంవత్సరాలు, అప్పుడు నాకు పెద్దగా తెలియదు. కానీ ఆ బాధ చాలా రోజులు భరించాం, చాలా బాధపడ్డాం. అయిపోయింది. కానీ ఆయన అంశం ఏదన్నా నా పిల్లలన్నా కాస్త ఒక్కళ్ళు కాదు ఒక్కళ్ళన్నా ఆ స్థాయిలో ఉంటారేమో ఆశపడ్డాను. లేదు, అది జరగలేదు. మా పెద్ద మామయ్య కొడుకులు పర్వాలేదు, బాగానే ఉన్నారు. ఆయన కొడుకుల్లో ఒక కొడుకు కొంచెం నాటకాలు వేసేవాడు. ఆయన మాత్రం పెద్ద మామయ్య చాలా పేరు తెచ్చుకున్నాడు ఆయన కూడా. కానీ తాతయ్య అంత పేరు రాలేదు. ఆయన తాతయ్య యముడు వేషం, తులసి జలంధరలో జలంధరుడు, సావిత్రిలో యముడు, మరి కంసుడు, మైరావణ, ద్రౌపది వస్త్రాపహరణం, ఇవన్నీ చాలా చాలా బాగుంటాయి ఆ సినిమాలు. ఇప్పటికి కూడా ఇంకా పెట్టుకొని చూసేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఏది వేమూరు అనగానే గబాలన అడుగుతారు, వేమూరు గగ్గయ్య గారు తెలుసా మీకు అని. ఆయన మనవరాల్ని అని చెప్పుకోవడానికి ఏది ఒక్క గొప్ప విషయం కూడా నా బిడ్డల దగ్గర లేదే అని బాధ. అది అందుకన్నా ఏం లేదు. కానీ ఆ రోజుల్లో ఆయన వేసినటువంటి నాటకాలు కానివ్వండి, ఆయన తీసినటువంటి చిత్రాలు కానివ్వండి, అవి ఎంతో గొప్పగా ఉండేవి. అలాంటి ఆ వ్యక్తి గురించి 10 మంది ఆ గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటూ ఉంటే మీకేమనిపించేది? చాలా చాలా ఆనందంగా ఉండేది. అసలు అక్కడ బయటికి ఎక్కడికన్నా వెళ్ళాం కానీ ఊర్లో కూడా ఎక్కడికైనా గగ్గయ్య గారి మనవరాలు వచ్చింది అని అంటుంటే నాకు ఎంత సంతోషంగా ఉండేదో. చాలా కాలం కూడా బళ్ళారి నుంచి ఇక్కడి నుంచి మనుషులు వచ్చేవాళ్ళు ఇక్కడ ఇల్లు చూడటానికి. ఆయన పోయాక కూడా ఇల్లు చూడటానికి వచ్చేవాళ్ళు జనం. ఏంటండి అంటే ఆయన ఉన్నది ఇల్లు కదండి, ఇల్లు చూసి వెళ్తాము అనేవాళ్ళు. అంత గొప్ప పేరు ఆయనకి. పొలం వెళ్తుంటే ఆయన అక్కడ కనపడంగానే పొలం వెళ్ళేటప్పుడు ఆయన ముళ్ళుకర్ర పట్టుకొని కిర్రి చెప్పులు వేసుకొని కాషాయ రంగులో ఉన్న ఇది కట్టుకొని వెళ్ళేవారు. ఆయన వెళుతుంటే ఆ జనం గగ్గయ్య గారు వస్తున్నారు వీళ్ళు పల్లెల వాళ్ళు కూడా అసలు దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. బీడీ కాల్చేవాళ్ళు, సిగరెట్ కాల్చేవాళ్ళు కూడా అసలు అట్లా ఉండేవాళ్ళు కాదు. దండం పెడితే అవతలకి వెళ్ళేవాళ్ళు. అంత గొప్పగా బతికారు ఆయన. అది ఆ అంశం ఎవరికి రాకపోయింది అని బాధ. అది ఆ తర్వాత తెనాల్లో కూడా కొన్నిసార్లు కొన్ని నాటకాలు వేశారు. తర్వాత కొంత పెద్ద వాళ్ళు ఆయనకి సన్మానం చేశారు, అనేక బిరుదులు ఇచ్చారు. అలాంటి సమయంలో మీరు అక్కడ ఆ సన్నివేశాల్లో గుర్తున్న ఏమైనా ఉన్నాయి? లేదండి, బాగా చిన్నదాన్ని. కానీ ఆయన గండ పెండేరం తొడిగించుకున్నారు, ఏనుగు మీద ఊరేగించారు ఆయన్ని. మరి తెనాల్లో సన్మానాలు బాగా జరిగినాయి. రంగూన్ వెళ్ళి అక్కడి నుంచి అక్కడ సంవత్సరమో ఎప్పుడు ఉన్నారు, నెలల తెరబడి నాటకాలు ఆడారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాతే అక్కడి నుంచి కలప కొని తెచ్చుకొని ఆ కలప పెట్టి ఇల్లు కట్టారు. అది ఇప్పటికీ చెప్పుకుంటారు అనమాట, గగ్గయ్య గారు రంగుల్లో తెచ్చారు, ఆ కలప రంగుల్లో తెచ్చారు అని. అంత గొప్పగా నాటకాలు ఆడారు, అంత గొప్ప పేరు తెచ్చుకున్నారు. సహనటులు కూడా చాలా ఇదిగా అనుకునేవాళ్ళు చాలా కాలం కూడా. కన్నాంబ కూడా ఆయనతో పాటు సినిమాల్లో వేశారు.
కన్నాంబ మరి బళ్ళారి రాఘవ వాళ్ళేమో ఇది ఎంతో పాటు నాటకాలు వేశారు. అంత గొప్పగా బతికారు ఆయన. వేమూరు గగ్గయ్య గారంటే ఆనాటి సినిమాల్లో నటించినప్పుడు ఆ పాత్రలు, ఆ వేషధారణ, ఆయన కట్టు మీసం ఇవన్నీ కనుక చూసేటట్టయితే ఉదాహరణకి దక్షయజ్ఞం సినిమా చూసేటట్టయితే దక్షుడిగా ఆయన చేసినటువంటి పాత్రను కనుక ఒకసారి చూసేటట్టయితే ఆ పాత్రలను చూసి ఆ తర్వాత వేసిన వాళ్ళు ఆ పాత్రను ఇమిటేట్ చేసేయాలనుకోవాలి. కానీ ఆ భూకైలాస్ అవ్వచ్చు, దక్షయజ్ఞం కావచ్చు, ఇలాంటి సినిమాల్లో ఆ గగ్గయ్య గారు చేసిన తర్వాత ఆ పాత్రను చూసిన తర్వాత ఈ పాత్రను నేను చేస్తే ఎలా ఉంటుందని ఆ తర్వాత వచ్చిన నటులు సినిమాలు చేశారు తప్పితే వీళ్ళని చూసి వాళ్ళు ఇమిటేషన్ చేసింది కాదు. ఎందుకంటే అది 1933లోనే అటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆ సినిమాల్లో చేసినటువంటి ఆ మహానుభావుడి యొక్క గగ్గయ్య గారి యొక్క చరిత్ర రాసి తెలుసుకొని ఆ టైంలో ఆయన గురించి కథలుగా చెప్పినటువంటి మన నేతి పరమేశ్వర శర్మ గారు ఇక్కడే ఉన్నారు, ఆయన అడుగుదాం. నా అదృష్టం ఏంటంటే సంవత్సరం గుర్తులేదు కానీ ఆలపాటి వెంకటరామయ్య గారు ఒకసారి తాలూకా హై స్కూల్ బిగ్ గ్రౌండ్స్ అని ఉంది నాగరపేటలో. ఆ బిగ్ గ్రౌండ్స్లో నాటకోత్సవాలు పెట్టాడు ఆయన. ఆ నాటకోత్సవాలకి నాకు వచ్చిన అదృష్టం ఏంటంటే రంగస్థలం నటులకి నటీమణులకి వాళ్ళకి కావలసినటువంటి వస్తువులు సప్లై చేయడం, వాళ్ళకి ఏదైనా టిఫిన్ తెచ్చిపెట్టడం, వాళ్ళకి ఆర్టికల్స్ ఏమైనా స్టేజ్ మీద కావాల్సింటే చేయడం, ఆ పని నాకు అప్పగించారు. అందుచేత నేను అదృష్టవశాత్తు దగ్గరుండి అందరినీ చూడగలిగా. అది నా జన్మ తరించింది అనుకున్నాను నేను. అలాంటి స్థితిలో వేమూరి గగ్గయ్య గారు కూడా ఆయన కృష్ణలీలలు రంగస్థలం మీద ప్రదర్శిస్తూ ఉంటే చిన్నపిల్లలు భయపడి తల్లుల్ని కావలించుకున్నట్టు నేను చూశాను నా కంటితో. ఆయన అసలు కంఠస్వరమే చాలా గంభీరంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉండేది. ఇక్కడ ఒక విషయం మనమే చేస్తాను మీకు. బళ్ళారి రాఘవాచార్య గారి పేరు వినుంటారు మీరు, మహానటుడు ఆయన దుష్టపాత్రలు వేశాడు, ఈయన వేశాడు. బళ్ళారి రాఘవాచార్య గారు ఎట్లా యాక్ట్ చేసేవాడంటే 2 రకాలైన రసాలు, కరుణరసం ఇట్లా కోపోద్రేక రసాలు 2 నటిస్తూ చూపించేవాడు ఆయన. గగ్గయ్య గారు అట్లా కాదు, మొత్తం అంతా భయంకర స్వరూపంగా ఈయన చూపించేవాడు. ప్రేక్షకులు అలా సరే ఆయన బాణి అయింది, ఈయన బాణి ఈయన్ని అని చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో. అలాంటి వేమూరి గగ్గయ్య గారు ఆయన నటించిన సినిమాలు దాదాపు 10-15 సినిమాలు ఉన్నాయండి. అన్నిట్లోనూ దుష్టపాత్రలు ధరించాడు ఆయన. శిశుపాలుడు, కంసుడు ఇలాంటి క్యారెక్టర్స్ అన్ని ధరించాడు. మా అదృష్టవశాత్తు అవన్నీ చూసాము. గగ్గయ్య గారి యొక్క గగనతరం, ఆయన చేసినటువంటి బ్రహ్మాండమైన పాత్రలు, ఆ పాత్రలో లీనమైపోయి ఇప్పటికీ ఆ తరం వాళ్ళు ఇంకా మిగిలి ఉంటే ఆ పాత్రల యొక్క సన్నివేశాలు చెప్పుకుంటూ మురిచిపోతున్నారంటే అది సామాన్యమైన విషయం కాదు. ఒక రోజున్న ఆ రోజుల్లోనే 25 పైసలు అంటే పావలా టికెట్ ఉన్న రోజుల్లోనే 25,000 మంది ఆ నాటకాల్లో చూడటానికి వచ్చారంటే ఆ రోజుల్లో ఆ జనం ఎక్కడి నుంచి వచ్చారు, ఆ కథ ఏంటని చెప్పుకోవడానికి మనకి చెప్తే ఇని తరించడం తప్పితే ఆ రోజు సన్నివేశాలు చూసినటువంటి మహానుభావులు నేతి పరమేశ్వర శర్మ గారు. అలాంటి వాళ్ళు ఆయన గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇదంతా కూడా మన తెనాలి పరిసర ప్రాంతంలో కళ్ళకు కాణాచైనటువంటి ఈ ప్రాంతంలో కళాకారులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఈ తెనాలి కళాకారులు ఉన్నారు. తెనాలి పరిసర ప్రాంతాలు మొత్తం సినీ పరిశ్రమ మొత్తం కూడా ఈ తెనాలి పరిసర ప్రాంతాల నుంచే పుట్టిందని మరి వీళ్ళ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇట్లాంటి మహానుభావులు ఉండబట్టే ఇప్పటికీ ఇంకా ఆ చరిత్రలు తెలుసుకోగలుగుతున్నాం అని చెప్పి ఈ తెనాలి ప్రజలు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కమలాకర్తో రఘురామయ్య, సిటీ న్యూస్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముద్రగడ చేపడుతున్న నిరాహార దీక్షకు తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు. కన్వీనర్ అన్నబతుని శివకుమార్.
వీరవిహారం చేసిన గగ్గయ్య నేటి తరానికి ఆదర్శం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.